సీఎం డిప్యూటీ సీఎంల వీళ్ళిద్దరు కోఆర్డినేషన్లో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా సంతోషంగా ప్రజాపాలనకు నిదర్శనంగా ఏదైతే ఈ పేద బడుగు బలైన వర్గాలకు సంబంధించినటువంటి పరిపాలన అందించేటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి తన మార్కును తను చూపించుకుంటే బట్టి విక్రమార్క తన మార్కును కూడా చూపించుకునే నేపథ్యం ఉంది. వీళ్ళిద్దరు జోడి ఇలా తెలంగాణ రాష్ట్ర 4 కోట్ల ప్రజలకు ఆకాంక్షగా మారేటువంటి నేపథ్యం ఉంది. ఇలా మంత్రులందరూ ఒకవైపు ఉంటే ఇలా బట్టి వర్సెస్ రేవంత్ వీళ్ళిద్దరూ ఒకే అడుగులో మడుగులేస్తూ ఇలా సమాజం పట్ల ఈ ఉన్నటువంటి ప్రజాపాలన పట్ల ఉన్నటువంటి యంత్రాంగం పట్ల ఇలా ఒక పక్కన కోఆర్డినేషన్ చేసుకుంటూ ఒక ఢిల్లీ రాజకీయాలను చవిచూస్తూ మిగిలిన రాజకీయాలకు అద్దం పట్టే విధంగా ఇలా అసెంబ్లీ సైతం మొదలుకుంటే ఇలా ప్రజాపాలన విషయంలో కానీ ఇలా ఉన్నటువంటి ఎమ్మెల్సీల విషయంలో కానీ ఎమ్మెల్యేల విషయంలో కానీ జరగబోయేటువంటి జాయినింగ్ విషయంలో కానీ ప్రతిదీ కూడా వీళ్ళిద్దరు కోఆర్డినేషన్తోని పెట్టుబడులు పెట్టే విధంగా సెంటర్ నుంచి వచ్చేటువంటి నిధుల దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ ఒక బెస్ట్ జోడిగా చెప్పవచ్చు. వీళ్ళిద్దరు జోడి ఇప్పటికే గత 2 నెలల నుంచి జరిగినటువంటి ప్రమాణ స్వీకారం అనంతరం జరిగినటువంటి ఇద్దరు జోడి అయితే చూడముచ్చటగా ఉన్నటువంటి జోడి ఉంది. ఇదే తరహాలో కొనసాగినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి జనమంతా నిరాజనం పలికేటువంటి నేపథ్యం ఉంటే జనమంతా వీళ్ళను నమ్ముకొని వీళ్ళ ఆధినాయకత్వంలో రాష్ట్రం మొత్తం వీళ్ళ కబందస్తలో పనిచేసే విధంగా రాష్ట్ర ప్రజలు కూడా సుభిక్షంగా సంతోషంగా ఉంటారన్న ధీమా కూడా ఉంది. వీళ్ళిద్దరు జోడీకి సంబంధించిన ప్రధాన వార్త కూడా జయమిత్ర పత్రికలో రాయలింది. సీఎం డిప్యూటీ సీఎంల జోడీ ది బెస్ట్, రాష్ట్రం సమూల ప్రక్షాళనకు సమర్థవంతమైన నాయకులు, రాష్ట్ర ప్రజల చూపు సీఎం బట్టి వైపు, గంటల కొద్ది సమయం వెచ్చిస్తూ పాత సమస్యలపై అధ్యయనం చేస్తున్నారు, గతంలో ఎన్నడూ లేని విధంగా నూతన మార్పుకు శ్రీకారం చుడుతున్నారు, సమర్థవంతమైన నాయకత్వానికి సాహసవంతమైన నాయకులు సీఎం డిప్యూటీ సీఎంలు, కలయికపై బరిగల శివ ప్రత్యేకమైన వ్యాఖ్యలు. ఏదైతే వాళ్ళిద్దరి సంబంధించినటువంటి బంధం ఏదైతే ఉందో వాళ్ళిద్దరు ఒక పక్కన ఆయన యాత్ర చేసింది, ఈయన యాత్ర చేసింది. ఇద్దరు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయితే సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందో తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ఇబ్బంది కలిగినటువంటి నేపథ్యం ఉంటుంది కాంగ్రెస్కి. అయినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రం అమరవీరుల సాక్షిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి నేపథ్యంలో ఒకవైపు బట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తూ మరోవైపు రేవంత్ రెడ్డి కూడా పాదయాత్ర చేసే సందర్భాలు వీళ్ళిద్దరు కూడా సీఎం రాకముందు ప్రభుత్వం రాకముందుకు ఇద్దరు యాత్ర చేసి అనేకమైనటువంటి విషయాల మీద అనేకమైనటువంటి సందర్భాల విషయంలో అనేకమైనటువంటి బీఆర్ఎస్ జరిగినటువంటి అవినీతి విషయంలో బీఆర్ఎస్ చేసినటువంటి అవలంబించినటువంటి తీరు విషయంలో అనేక సందర్భంలో వీళ్ళు పాదయాత్ర చేసి అనేక సమస్యల గురించి కూడా ఈరోజు రివ్యూ చేసే నేపథ్యం ఉంది. అదే తరహాలో అసెంబ్లీలో ఒకవైపు ప్రతిపక్షం ఒకవైపు అధికార పక్షం ఒకవైపు ఇద్దరి మాటలకు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఇద్దరిని నమ్మేటువంటి నేపథ్యం ఉంది. ఒక పైన బట్టి బ్యాలెన్స్ చేసుకుంటే ఒక పక్కన రేవంత్ రెడ్డి కూడా బ్యాలెన్స్ చేసుకునే నేపథ్యం ఉంది. వీళ్ళిద్దరి సారథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా మంత్రులు కూడా ఇలా బ్రహ్మాండంగా కూడా ఉండే విధంగా ఉందంటే బట్టి వర్సెస్ రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరు జోడి అయితే చూడముచ్చటగా ఉంది. ఇద్దరు ఒక అన్నదమ్ముల బంధంగా ఉన్నటువంటి జోడిని అయితే మనం చూస్తున్నాం. ఈ అన్నదమ్ముల అనుబంధంగా ఉన్నటువంటి జోడికి సంబంధించి ఢిల్లీ పెద్దలు కూడా వీళ్ళ జోడిని కూడా ఏ మాత్రం ఇబ్బంది పెట్టకుండా కూడా కొనసాగించేటువంటి నేపథ్యం ఉంది. అందుకోసమే ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో వీళ్ళిద్దరు కూడా బెస్ట్ జోడిగా నిన్న జరిగినటువంటి నేపథ్యంలో ఏదైతే ఉందో ఇద్దరు కలిసికట్టుగా పనిచేసిన నేపథ్యం ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రజలు పూర్తి మెజార్టీకి ఇచ్చి అధికారం ఇచ్చినటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి చెయ్యాలన్నటువంటి ఒక దృఢమైన దృఢ సంకల్పంతో ఇలా డిప్యూటీ వర్సెస్ సీఎం ఇద్దరు కూడా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. వీళ్ళిద్దరి సారథ్యంలో గతంలో మనం కలిసి అనేక సందర్భాలు నిన్న కూడా కలిసిన సందర్భం ఉంది. ఇలా అనేక సందర్భాల్లో కలిసిన సందర్భంలో వాళ్ళిద్దరి టాపిక్ కూడా ఒకటే ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ మేము పేద బడుగు బలైన వర్గాల నుంచి వచ్చాం, ఈ సమాజానికి చేయాలన్న తపన మాలో ఉంది అన్నటువంటి నేపథ్యంలో ఈ వార్త రాయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు పునర్నిర్మాణానికి పునర్వేస్తూ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమర్థవంతమైన నాయకత్వం అందిస్తూ సాహసవంతమైన పరిపాలన కొనసాగిస్తున్నారని జేబీ సంస్థల చైర్మన్ బరిగల శివ అభినందించారు. తెలంగాణ రాష్ట్రం గడ్డు కాలాలకు నిదర్శనంగా మారి కష్టాల ఆర్థిక అప్పుల లేమిలో కూరుకుపోయిండగా రాష్ట్ర భవిష్యత్తు నిర్మాణానికి భరోసా కల్పిస్తూ తెలంగాణ ప్రజల మనోభావాలైన సామాజిక రక్షణ, సామాజిక న్యాయం, సామాజిక జీవన విధానం, నిత్యావసర అభివృద్ధి, ప్రజా సంక్షేమ అమలు వంటి అసాధారణమైన అంశాలను సునాయాసంగా రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనలో అమలుపరిచే విధంగా నూతన కలయిక ఏర్పడి ప్రభుత్వ పాలన కొనసాగిస్తున్నారు. తీరు ది బెస్ట్ అని బరిగల శివ వ్యాఖ్యానించారు. రేవంత్ బట్టిల జోడి బాగా కుదిరిందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చాలా సమర్థవంతంగా విశ్లేషణ చేస్తున్నారని అంశాల వారీగా సమగ్ర ఆలోచన చేసి అసెంబ్లీలో పరిపాలన విభాగాలపై పట్టు సాధించాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి
ఫిలోషియన్ గా విశ్లేషణ చేస్తున్నారని, ఇరువురు కలిసి ఆర్థిక వ్యవస్థ విద్యుత్ రంగాలపై శ్వేతపత్రం తెచ్చి సమగ్ర విశ్లేషణ చేస్తున్నారని వీరిద్దరు జోడి బాగా కుదిరిందని అన్నారు. కష్టకాలంలో తెలంగాణ రాష్ట్ర పరిపాలన పగ్గాలను చేతపట్టుకొని సీఎం డిప్యూటీ సీఎంలు తెలంగాణ రాష్ట్రానికి నిజాయితీగా నిబద్ధత సామాజికత రక్షణతో కూడిన పరిపూర్ణమైన పరిపాలన అందిస్తుండడం గర్వకారణమని బలిగల శివ అభినందించిన నేపథ్యం కూడా ఇక్కడ ఉన్న నేపథ్యంలో అప్పుల ఊబిలో తెలంగాణ రాష్ట్రంలో గత బీఆర్ఎస్ చేసినటువంటి అప్పుల ఊబిలో లక్షల కోట్ల అప్పుల ఊబిలో ఉన్నటువంటి నేపథ్యం 7 లక్షల కోట్లని గతంలో ఉన్నటువంటి అసెంబ్లీ సాక్షిగా చెప్పిన నేపథ్యం. అసెంబ్లీ సాక్షి 7 లక్షల కోట్ల అప్పులో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఇవాళ ఉన్నటువంటి గ్యారెంటీల విషయంలో కానీ ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యాల విషయంలో కానీ ఇవాళ ఉన్నటువంటి ఆర్థికమైన ఇబ్బందులు కలిగిన ఉన్నప్పటికీ కానీ ఇవాళ ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలను కూడా అమలు చేసేటువంటి నేపథ్యం కూడా బట్టి వర్సెస్ సీఎం మీద ఉందన్నటువంటి నేపథ్యం ఉంది. ఈ ఇద్దరి సమర్థవంతమైన పరిపాలన మీద, వీళ్ళిద్దరి సమర్థవంతమైన ఆలోచన విధానం, వీళ్ళిద్దరి ఆలోచన విధానంతో కూడుకున్నటువంటి యంత్రాంగం కూడా ఇవాళ సమర్థవంతంగా పనిచేసేటువంటి నేపథ్యం కూడా ఉంది. కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా చిన్న ఇబ్బందులు కలిగినప్పుడు కూడా అవన్నీ కూడా ఎట్లా సమర్థవంతంగా చేయాలి, ఎట్లా ఈ ప్రజలకు అందించాలి, పార్లమెంట్ ఎన్నికలు రాకముందు ఏ విధమైతే హామీలు ఇచ్చామో హామీలను ఏ విధంగా ప్రజలకు తీసుకెళ్ళాలి, పార్లమెంట్ ఎన్నికలు మనం ఏ విధంగా ప్రజల పక్షాన ఉండాలి అనేటువంటి ఒక పక్కన ప్రజాపాలనతో పాటు ఒక పక్కన రాజకీయంగా ఆలోచన చేస్తూ ఇవన్నీ కూడా వీళ్ళిద్దరి ఆలోచనలో కూడుకొని ఉన్నటువంటి నేపథ్యం ఉంది. అందుకోసమే సీఎం వర్సెస్ బట్టి ఇద్దరు కూడా ఒక మంచి జోడిగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఈ జోడి ఎన్ని రోజులు కొనసాగుతుంది, ఎన్ని రోజులు ఉంటుంది, ఈ జోడి నిజంగా ఎంతవరకు ఉంటుంది, లేకపోతే ఏమైనా తారతమ్యాలు వచ్చి నిజంగా వివక్షత చూపించేటువంటి నేపథ్యం ఉంటుందా, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి రెడ్డి వర్సెస్ దత్త సమాజానికి ఇవాళ కొంత వెసులుబాటు ఉండే నేపథ్యం ఉంది, అదే అన్న వేరియేషన్ తీసుకొచ్చే పరిస్థితి ఉంటుందా, లేకపోతే బట్టి విక్రమార్కు ఉన్నటువంటి నేపథ్యంలో రేవంత్తో జోడి కలిగిన నేపథ్యంలో కొంతమంది ఎలా చేసే కుట్ర కూడా ఇవాళ రాబోయే రోజుల్లో బట్టబయలు అయ్యేటువంటి నేపథ్యం కూడా ఉంటుంది. ఇవాళ బట్టి సమర్థవంతులు, ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ నిజమైన హీరో, నిజమైన వారసులు కాబట్టి ఆ ఆలోచన విధానాన్ని భుజస్కంధాలపై మోస్తూ ఇలా రేవంత్ రెడ్డికి వెన్నుదండుగా ఉన్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ఇలా రేవంత్ ఇలా సక్సెస్ అయిందంటే ఇలా బట్టి 100కు 100 పాలు రేవంత్కి సపోర్ట్ చేయడంతోనే ఇలా సీఎం అయిన నేపథ్యం ఉంటుంది. బట్టి వర్సెస్ రేవంత్ అనే నేపథ్యంలో ఎందుకు రాసినంటే వీళ్ళిద్దరి జోడీ కూడా చూడముచ్చటగా ఉన్నటువంటి జోడీ. ఈ జోడీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క అంశాలు కూడా ఏ విధంగా అయితే సమర్థవంతంగా చేస్తారో, ఏ విధంగా అయితే సక్సెస్ఫుల్ గా ఉన్నారో అనే నేపథ్యం కూడా జైమిన్ దినపత్రికలో స్పష్టంగా రాయడం జరిగినటువంటి నేపథ్యం ఉంటుంది.